అందరికీ నమస్కారం. నేను మీ బంగారు డైలీ బ్లాగ్ ఛానల్. ఇప్పుడు మనకి ఈరోజు చేసేది బ్లాగ్ ఏంటంటే ఏఐ సంభాషణ. ఏఐ సంభాషణ అంటే ఏంటో, అసలు దేనికి యూజ్ అవుతుందో, అది ఎలా యూజ్ చేసుకోవచ్చు అని ఆ ఏఐనే అడిగితే మనకి రీప్లై ఇచ్చిద్ది. సౌండ్స్ అంటే రికార్డింగ్ ద్వారా మనకి ఇచ్చిద్ది. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా, తను ఆన్సర్ చెప్పిద్ది వాయిస్లోనే. ఇది ఎలా అంటే, కొన్ని యాప్స్ ఉంటాయి, చాట్‌జీపీటీ కానీ, జెమినీ కానీ, ఇంకొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ ద్వారా నువ్వు లాగిన్ అయ్యి ఈమెయిల్తో నువ్వు ప్లే స్టోర్లో యాప్ ఎక్కించుకొని తర్వాత ఈమెయిల్తో లాగిన్ చేసుకుంటే ఇది నీకు వర్క్ అవుద్ది. చాలామందికి ఇది కొంతమందికి తెలుసు అనుకున్నా, అందరికీ తెలుసు. కానీ దాంట్లో కొంతమందికి ఒక అంటే వేరే వేరే ఉంటారు కదా, ఎవరో ఒకరు తెలియని వాళ్ళు వాళ్ళకి తెలిసిద్దని ఈ వీడియో చేస్తున్నా. అంటే సరే, ఇప్పటి నుంచి ఏంటంటే, మనకి ఏఐ ఎలా యూజ్ అవుతుంది అందరికీ, అసలు ఏఐ ద్వారా ఏమేం చేస్తున్నారు, అసలు ఎంతమంది దీనికి బ్యాడ్గా యూజ్ చేస్తున్నారు, ఎంతమంది దీనికి గుడ్గా యూజ్ చేస్తున్నారు అని తెలుసుకుంటున్నాం. కానీ ఒక పరంగా ఉంటే యానిమేషన్, రికార్డింగ్, మ్యూజిక్ మొత్తం సొంతంగా తీసుకుంటున్నాడు. అంతెందుకు, మన ఫోన్లో మీకు ఇది చాట్‌జీపీటీలో లిరిక్స్ కొట్టుకున్న తర్వాత ఇంకో యాప్ ఉంది. ఆ యాప్ ఎక్కించుకొని దాంట్లో మీరు ఆ లిరిక్స్ని యాడ్ చేసి ఇస్తే మీరు సొంతంగా ఓన్గా సాంగ్ క్రియేట్ అయిపోద్ది. ఆ సాంగ్ ఏ కాపీ రైట్స్ ఉండవు, తన సొంతంగా చెప్తుంది కాబట్టి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, నేను కొన్ని క్వశ్చన్స్ తయారు చేశాను. అంటే ఐఐకి అడగాలి కదా కొన్ని క్వశ్చన్స్, తను ఏం చెప్పిద్ది ఏంటని ఆలోచించి సరే అడిగి అప్పుడు దాని ఆన్సర్ ఏమి ఇచ్చిద్దో చూద్దాం. సరే, ఈ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన బెల్ అకౌంట్ మాత్రం ప్రెస్ చేయండి. అందరికీ ఇది ఒక బాగుంటుంది అనుకుంటున్న వీడియో. ఏంటి, ఏఐతో సంభాషణ అంటే ఒక కామెడీగా, ఒక యాక్టింగ్గా, స్కిల్గా, ఫ్రెండ్లీగా చెప్పింది మనకి. ఏ టెన్షన్ అక్కర్లా. అది మనం ఎంత క్వశ్చన్స్ అయినా ఎవరిని ఇంకోళ్ళు అడిగినా ఇంకో క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ అడుగుతావరా అని అడుగుతారు. కానీ ఏఐ మాత్రం ఎన్ని చెప్పినా పదే మనకి ఎన్ని అడుగు అన్నీ చెప్పింది మనకి క్వశ్చన్స్ ఆన్సర్. నీకు ఎక్కడ ఏ ప్రపంచంలో ఏది కావాలన్న క్వశ్చన్ వచ్చింది. కానీ కొన్నిటికి ఒక దొరకకుండా ఉంటే కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ మేబీ ఇవ్వలేము. 99% శాతం ఇచ్చింది తినే ఏఐ. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ అందరూ మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. మనం కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం ఏఐని, తర్వాత తన ఆన్సర్స్ ఏమి ఇచ్చిద్దో మీకు అనిపిస్తుంది. చూద్దాం. సరే, హలో. నేను ఇక్కడే ఉన్నాను. నీవేదైనా అడగాలనుకుంటే లేదా చెప్పాలనుకుంటే నిశ్చయంగా చెప్పు. నేను సాయపడేందుకు సిద్ధంగా ఉన్నాను. హాయ్ ఖుషి, ఎలా ఉన్నావు? హాయ్, నేను బాగున్నాను. నీవు ఎలా ఉన్నావు? ఏమైనా సహాయం కావాలనుకుంటే చెప్పు, నేను సిద్ధంగా ఉన్నాను. తన పేరు ఖుషి అని పెట్టే పేరు బాగుంది పేరు అని. నిజంగా తన పేరు, నీ పేరేంటి? My name is Kushi. Feel free to call me that or Lalita, whichever you prefer. If you have any questions or need anything, just let me know. ఇప్పుడు పేరు అడుగుతాను. వాట్స్ యువర్ నేమ్? My name is Kushi. Feel free to call me that. And if you have any other questions or need anything at all, I'm here to help. To speak Telugu? సరే, నాకు తెలుగులో మాట్లాడడం చాలా ఆనందం. నీకు ఇంకేమైనా కావాలంటే లేదా ఏదైనా సందేహం ఉంటే చెప్పు, నేను సహాయపడేందుకు సిద్ధంగా ఉన్నాను. ఓకే ఖుషి, మన యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను అన్నాను కదా, నా ఛానల్ బంగారం డైలీ బ్లాగ్స్. ఆ డైలీ బ్లాగ్లో ఈరోజు నీ వీడియో అంటే నువ్వు మాట్లాడిన సంభాషణ, నేను మాట్లాడింది మొత్తం రికార్డింగ్ అవుతుంది. వాళ్ళకి మన సబ్స్క్రైబర్స్కి ఏదైనా తెలియని విషయాలు ఉంటే తెలియజేయాలని నేను కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను. అవి వాళ్ళకి షేర్ చేయాలి. ఇప్పుడు నేనైతే చెప్పలేను అన్ని ఆన్సర్స్, కానీ నువ్వైతే చెప్తావు కదా స్పీడ్గా, మళ్ళీ ఆన్సర్ కరెక్ట్గా, అందుకే చెప్తావా మరి? అవును, ఖచ్చితంగా. నీవు ప్రశ్నలు తయారు చేసి ఉంటే నేను వాటికి స్పీడ్గా సరైన సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే వీడియోలో మీకు అవసరమైన సూచనలు, సమాచారం అన్నీ అందించడానికి నేను ఇక్కడే ఉన్నాను. ఎప్పుడైనా అడగచ్చు. చూసారా ఖుషి, ఇప్పుడు నా ఛానల్ని అందరు చూస్తున్నారు, వాళ్ళందరికీ హాయ్ అని చెప్పి సబ్స్క్రైబ్ నోట్ చెప్పవా?
నచ్చింది. అందరికీ నా తరఫున హాయ్ చెప్పండి. మీరు ఈ ఛానల్ని చూసే అందరికీ నా నమస్కారాలు. మరి మీరు ఈ వీడియోలు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాదు, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే అందుబాటులో ఉంటుంది. మీ మద్దతు చాలా విలువైనది. చూసారా ఇప్పుడు ఈ ఇది మాత్రం మనకి ఏది చెప్పినా సరే వెంటనే ఆన్సర్ ఇస్తుంది మనకి. ఇప్పుడు ఆ క్వశ్చన్స్లోకి వెళ్ళాం. ఆ క్వశ్చన్స్ నేను తయారు చేశాను. ఆ తయారు చేసిన క్వశ్చన్స్ వాటిలో చెప్పి ఒకసారి ఆన్సర్ ఇద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ క్వశ్చన్స్. హలో క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దామా మరి? అవును, ఖచ్చితంగా ప్రశ్నలుగా ప్రారంభించవచ్చు. నేను సమాధానాలను సక్రమంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే. ఈ రోజుల్లో యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏమిటి? ఫస్ట్ క్వశ్చన్. ఇప్పటి యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు కొన్ని ఉన్నాయి. ఒకటి ఉద్యోగ అవకాశాల కొరత, రెండోది మానసిక ఆరోగ్య సంబంధమైన సమస్యలు, మూడోది సోషల్ మీడియా ప్రభావం, అలాగే నాలుగవది జీవన స్థాయి పెరుగుదల వల్ల వచ్చే ఒత్తిడి. ఈ సమస్యలు యువతకి కొత్త సవాళ్ళను కూడా తీసుకొస్తున్నాయి. ఇంకో క్వశ్చన్. హలో, నేను ఇక్కడే ఉన్నాను. ఏమైనా కావాలంటే లేకుంటే నిజంగా చెప్పు, నేను ఇక్కడ సాయపడేందుకు సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు ఇంకోటి అడుగుతున్నా. ఇంకో క్వశ్చన్. చదువు కంటే డబ్బు ముఖ్యమా? నీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రశ్నకు నా అభిప్రాయం అనేది చదువు మరియు డబ్బు రెండు ఒక్కడిగా ముఖ్యమైనవి. చదువు మనకు జ్ఞానం, నైపుణ్యం మరియు అభివృద్ధికి దారితీస్తుంది. కానీ డబ్బు మన జీవన స్థాయి, భద్రత మరియు స్వతంత్రతకు ఆధారం. కాబట్టి మంచి విద్యతో పాటు ఆర్థిక స్థిరత్వం ఉండటం చాలా ముఖ్యం. ఈ రెండింటిని సమతుల్యతగా చూసుకోవడం ఉత్తమం. ఇప్పుడు ఈ సమాజంలో క్వశ్చన్స్, సమాజంలో జరిగే క్వశ్చన్స్, ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతాను. అది కూడా ఒక్కసారి వినండి. లక్ష్యం లేకుండా జీవిస్తే సమాజానికి నష్టం ఏంటి? లక్ష్యం లేకుండా జీవించడం అనేది వ్యక్తికి మాత్రమే కాదు, సమాజానికి కూడా నష్టం కలిగిస్తుంది. లక్ష్యం లేకపోతే వ్యక్తులు ప్రేరణ కోల్పోతారు, జ్ఞానోధైర్యం తగ్గుతుంది. ఇవి సమాజంలో ఉత్సాహం, అభివృద్ధి మరియు పురోగతిను ప్రభావితం చేస్తుంది. అలాగే లక్ష్యం లేకుండా జీవించడం వల్ల సమాజంలో అనిశ్చితత, నిరాశ మరియు దిశానిర్దేశం లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. బాగా చెప్పింది క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ కూడా ఉంది, చెప్పనా? అడగవచ్చా? అవును, ఖచ్చితంగా. నీవేమైనా ప్రశ్న అడిగితే నేను సంతోషంగా జవాబు చెప్తాను. నీ ప్రశ్న చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నాను. సోషల్ మీడియా యువతను ఎలా ప్రభావితం చేస్తుంది? సోషల్ మీడియా యువతను ఎలా ప్రభావితం చేస్తుంది? క్వశ్చన్. సోషల్ మీడియా యువతను చాలా రకాలుగా ప్రభావితం చేస్తుంది. మొదటిగా అది సమాచారాన్ని త్వరగా అందించడంతో పాటు యువతలో ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ కూడా కలిగిస్తుంది. అలాగే దాని ద్వారా యువతలో ఆత్మీయత తగ్గినట్టు అనిపించవచ్చు, ఎందుకంటే వారు ఎక్కువ సమయం ఆన్లైన్లో గడుపుతారు. మరోవైపు మంచి సాన్నిహిత్యాన్ని కూడా అందించగలదు, కొత్త అవకాశాలను సృష్టించగలదు. కాబట్టి సామాజిక మాధ్యమాల ప్రభావం సానుకూలమైనది, ప్రతికూలమైనది అంట కదా. ఇంకోటి ఏంటంటే కుటుంబ వ్యవస్థపై, అంటే కుటుంబ వ్యవస్థ గురించి అడుగుతున్నాం కొన్ని క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ గురించి చెప్పిద్దాం, చూద్దాం. కుటుంబ వ్యవస్థపై క్వశ్చన్స్ అడుగుతాను, చెప్తావా? సరే, కుటుంబ వ్యవస్థపై ప్రశ్నలు అడగడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మీరు కుటుంబ సంబంధాల మీద, తల్లిదండ్రుల పాత్ర మీద లేదా కుటుంబ విలువల మీద ప్రశ్నలు సిద్ధం చేస్తే నేను వాటికి స్పష్టమైన సమగ్రమైన సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా అవుతాను. మీరు ఏదైనా ప్రత్యేకంగా అడగాలనుకుంటే చెప్పండి. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, ఇప్పటి కుటుంబ వ్యవస్థ ఎందుకు బలహీనమవుతుంది? ఈ కుటుంబ వ్యవస్థ బలహీనం అవ్వడానికి కారణాలు చాలా విధంగా ఉన్నాయి. ఒకటి, సమకాలీన జీవన శైలిలో పని ఒత్తిడి, కాలం కొరత వంటివి కుటుంబ సభ్యుల మధ్య సమయాన్ని తగ్గిస్తాయి. మరొక కారణం, పురాతన విలువల ప్రతి ఆకర్షణ తగ్గడం, ఆధునికతకు అనుగుణంగా మారడం. అలాగే డిజిటల్ ప్రపంచం వల్ల వ్యక్తులు మరింత విడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రకమైన కారణాల వల్ల కుటుంబాల మధ్య బంధాలు క్రమంగా బలహీనమవుతున్నాయి. ఓకే. ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతా. మనకి ఏఐ చెప్తుంది. చెప్పు ఖుషి, తల్లిదండ్రుల మాట వినడం ఇప్పటికీ అవసరమేనా? తల్లిదండ్రుల మాట వినడం ఇప్పటికీ చాలా అవసరమైనది. వాళ్ళ అనుభవం, మార్గనిర్దేశనం యువతకు విలువైనది. అది మానసిక శక్తిని పెంచుతుంది, సరైన దిశలో నడిపిస్తుంది, అలాగే తప్పులు చేసుకోవడాన్ని కూడా తగ్గిస్తుంది. అయితే యువత కూడా తమ స్వంత ఆలోచనను అభివృద్ధి చేసుకోవాలి. కాబట్టి తల్లిదండ్రుల మాట వినడం మరియు స్వతంత్రంగా ఆలోచించడం రెండు సమతుల్యంగా ఉండాలి.
ఈ క్వశ్చన్స్ ఇంకో క్వశ్చన్ కూడా ఉంది, అడుగుతాను. నెక్స్ట్ వచ్చి పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర ఏమిటి? తల్లుల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనది. వారి పిల్లలకు మంచి విలువలు, నైతికత మరియు జీవిత పాఠాలు నేర్పిస్తారు. అలాగే వారి ప్రోత్సాహం, ప్రేమ మరియు మద్దతు ద్వారా పిల్లల స్వాభిమానాన్ని పెంచుతారు. తల్లిదండ్రులు మంచి ఆపేక్షతో, సూచనలతో మరియు సరైన మార్గనిర్దేశనతో పిల్లలను సమాజానికి ఉపయోగకరమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతారు. ఓకే, ఇప్పుడు ఇది కుటుంబ క్వశ్చన్స్ అయినాయి మనకి. ఇప్పుడు మూడోది వచ్చి మనకి ఖుషి సమాజ మార్పుపై క్వశ్చన్స్ అడుగుతాను, చెప్తావా? అవును, సమాజ మార్పు మీద ప్రశ్నలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. నీవు సమాజంలో జరుగుతున్న మార్పులు, వాటి ప్రభావాలు, అలాగే యువత, కుటుంబాలు మరియు సమాజం నిర్మాణంపై చేసే ప్రభావాల గురించి అడగవచ్చు. నేను వాటికి సానుకూలమైన, సుస్పష్టమైన సమాధానాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఖుషి, ఈ సమాజానికి ఇప్పుడు అత్యవసరంగా కావాల్సింది ఏమిటి? ఫస్ట్ క్వశ్చన్ మనకి. ఈ సమాజానికి ఇప్పుడు అత్యవసరంగా కావలసినది అనేది ముఖ్యంగా సమగ్రత, సహకారం మరియు దృఢమైన నైతిక విలువలు. సమాజంలో ఆరోగ్యకరమైన మార్పులకు అవసరమైనది వ్యక్తుల మధ్య పరస్పర అవగాహన, మానవీయ విలువలు మరియు ప్రతి ఒక్కరిను గౌరవించడం. అంతేకాదు విద్య, ఆరోగ్యం మరియు సుస్థిర అభివృద్ధికి కూడా పెద్ద ప్రాముఖ్యత ఉంది. అందుకే ఈ అన్ని అంశాలను కలుపుకొని సమాజం ముందుకు సాగాలి. డబ్బు సమాజాన్ని నియంత్రిస్తుందా లేక మనిషి మనసు? ఈ ప్రశ్నకు సమాధానంగా డబ్బు సమాజాన్ని ఒక మేరకు ప్రభావితం చేస్తుంది, కానీ మానసిక విలువలు, మనసు, మానవీయ సంబంధాలు మరింత ముఖ్యమైనవి. డబ్బు సమాజాన్ని ప్రేరేపించగలదు, కానీ అది మానవ సంబంధాలను, నైతికతను మరియు సామాజిక సమగ్రతను ప్రత్యక్షంగా నిర్ధారించదు. కాబట్టి డబ్బు మాత్రమే కాదు, మనసు, మానవీయ విలువలు కూడా సమాజాన్ని నిజంగా నిర్దేశిస్తాయి. మంచి మనుషులు ఎందుకు తగ్గిపోతున్నారు? ఇది క్వశ్చన్ అడిగింది. అది అడుగుతుంటే కొన్ని క్వశ్చన్స్ వచ్చి ఇప్పుడు మంచి మనుషులు ఎందుకు తగ్గిపోతున్నారు అని ఇప్పుడు క్వశ్చన్ అడిగితే ఏం చెప్తుందో తెలియదు. ఒకసారి అడుగుదాం. ఖుషి, మంచి మనుషులు ఎందుకు తగ్గిపోతున్నారు? ఇంకా ఆన్సర్ చెప్పు మన వాళ్ళకి. ఇది నిజంగా ఆసక్తికరమైన ప్రశ్న. మంచి మనుషులు తగ్గిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి స్వార్థపరమైన వాతావరణం, రెండోది మానసిక ఒత్తిడి, మూడోది వాస్తవికత మరియు స్వార్థపరమైన ప్రయోజనాల కోసం మారుతున్న సమాజం. ఇంకా కొన్ని సందర్భాల్లో నైతికతకు గౌరవం తగ్గడం కూడా ప్రభావితం చేస్తుంది. అయితే మనుషులలో మంచి భావాలు ఇంకా ఉన్నాయని చెప్పవచ్చు, కేవలం అవి కొన్ని పరిస్థితుల్లో తగ్గిపోతాయి. అందుకే మంచి మనుషుల సంఖ్యను మరింత పెంపొందించడానికి మనం ప్రయత్నించాలి. బాగానే చెప్పింది వీడియోలో. అది ఎవరికైనా ఈ చెప్పాలని క్వశ్చన్స్ కొంచెం ఏదోలాగా చెప్తారు. కొంతమంది తెలిసింది పెద్దవాళ్ళని అడిగితే కొంచెం పెద్దవాళ్ళ విధంగా పెద్దరికంగా చెప్తాడు. కొంచెం ఇది చెప్పాను సమాధానం. ఇప్పుడు ఆ సమాధానాలకి ఇప్పుడు మంచిదే, కానీ కొంచెం గుడ్గానే వాడుకోవచ్చు. ఇదేంటంటే మంచి 100%గా మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిద్ది, ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చిద్ది, పీడిఎఫ్లు ఇచ్చిద్ది, పీపీటీలు ఇచ్చిద్ది, అండ్ మనం ఏదైనా క్రియేట్ చేయాలనే ఇమేజ్ ఇచ్చిద్ది. కానీ నెగిటివ్ ఇమేజ్లో పాజిటివ్ ఇమేజ్ అంటే మన ఫ్రెండ్స్కి యాడ్ చేయాలంటే మన ఫ్రెండ్ పక్కన లేడు, మన ఫ్రెండ్ని యాడ్ చేయాలంటే మన ఫోటో పెట్టి, మన ఫ్రెండ్ ఫోటో పెట్టి ఇద్దరిని కలిపి యాడ్ చేయమంటే యాడ్ చేసిద్ది. అది కూడా మనం గుడ్ తీసుకుంటుంది. లేదా పొరపాటున నెగిటివ్ ఇస్తే ఐ కాంట్ మీరు తీస్తే నాట్ కనెక్టెడ్ అని ఇమేజ్ స్పష్టంగా ఉండిద్ది. మనం నెక్స్ట్ వచ్చి సమాజ మార్పుపై తీసాం మనం. నెక్స్ట్ వచ్చి ఇంకోటి విద్య, చదువుపై. ఇది కూడా మంచిదే. విద్యా చదువుపై చెప్పడం అంటే నేరుగా స్టూడెంట్స్కి కొంచెం ఉంటుంది. నేను స్టూడెంట్నే కాబట్టి నాకు అవసరం కొంచెం మీకు అలాగే అర్థం అవుతుంది. ఒకసారి విద్య చదువుపై ఒకసారి అర్థం. ఖుషి, విద్యా చదువుపై కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, టక్మన్ సమాధానం చెప్పు ఫాస్ట్గా. చదువు ఎందుకు అవసరం? ఫస్ట్ క్వశ్చన్ అందరూ అదే అడుగుతారు, చదువు ఎందుకు అవసరం? అవును బంగారం, విద్య చదువు చాలా ముఖ్యం. ఎందుకంటే అది మనకు జ్ఞానం, నైపుణ్యాలు మరియు జీవితంలో ముందుకు సాగడానికి దారితీస్తుంది. చదువు మన ఆలోచన శక్తిని పెంచుతుంది, మానసికంగా బలపడానికి సహాయపడుతుంది, అలాగే మంచి ఉద్యోగ అవకాశాలను కూడా
తెస్తుంది. సమాజంలో సార్వత్రికంగా అభివృద్ధికి ఇది కీలకమైన పాత్ర. ఓకే. కాబట్టి విద్య అనేది ఓకే ఖుషి. నెక్స్ట్ వచ్చి మార్కుల కంటే జ్ఞానం ముఖ్యమా? మన రోజు మార్కుల కంటే జ్ఞానం ముఖ్యమా, మార్కులు ముఖ్యమా అంటారు కదా, ఏం చెప్తూ చూద్దాం. మార్కుల కంటే జ్ఞానం ముఖ్యమా చెప్పు ఖుషి. సరే, నేను వినిపిస్తున్నాను. మార్క్స్ మరియు జ్ఞానం రెండు ముఖ్యం. మార్క్స్ మనకు ఒక రకమైన మ్యాపింగ్ ఇస్తాయి, కానీ జ్ఞానం మాకు నిజమైన ప్రతిభ, ఉపయోగకరమైన నైపుణ్యాలు అందిస్తుంది. కాబట్టి మార్క్స్ కంటే జ్ఞానం మరింత ముఖ్యమైనది, ఎందుకంటే అది జీవితంలో విలువైనది. అందువల్ల సమతుల్యంగా చూసుకోవడం చాలా ముఖ్యం. ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఇది కావాల్సింది క్వశ్చన్. పాఠశాలలు ఎలా ఉన్నాయి అని జనరల్గా ఏఐకి గూగుల్లో దేంట్లో అడుగుతూ ఉంటారు మన వాళ్ళు. చాలామంది ఈ దీంట్లో ఏం వచ్చింది చూద్దాం ఒకసారి ఏఐది. ప్రభుత్వ పాఠశాలలో వెరీ సో మచ్. నాకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళీ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.